వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. చిలకలూరిపేట పట్టణంలో జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం ప్రారంభమైనట్లు మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు తెలిపారు. ప్రస్తుతం తొలి విడతలో కుటుంబ సర్వే, ఇళ్ల గణన చేపడుతున్నామని, రెండో విడతలో 2027 మార్చిలో జనాభా గణన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. సర్వేలో ఆధార్, బ్యాంక్ ఖాతా, పాన్ వంటి వ్యక్తిగత వివరాలు అడగరని స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధి ప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపులకు జనాభా లెక్కలు కీలకమని పేర్కొంటూ ప్రజలు సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. మనకు సెన్సస్ జనాభా లెక్కలు సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది 2 విడతలుగా జరుగుతుంది. ఇప్పుడు కుటుంబ సర్వే జరుగుతుంది, ఇళ్ల గణన జరుగుతుంది. తర్వాత మార్చి 2027లో క్యాస్ట్ సెన్సస్ కానీ పాపులేషన్ సెన్సస్ కానీ జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ సెన్సస్లో పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ కూడా జనాభా లెక్కల్లో నమోదు చేసుకోవాలి. ఈ ఊరిలో ఒకవేళ రెంటెడ్ హౌస్లో ఉన్నా, వేరే విధంగా ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా జనాభా లెక్కల్లో ఎంటర్ చేయించుకోవాలి. అంతేకాకుండా మొదట్లో మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా చేసుకున్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మన ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడి ఒకటి ఉంటుంది. ఆ ఐడి ఇస్తే వాళ్ళు దాన్ని ఎంటర్ చేసుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్గా అది అప్డేట్ అయిపోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా జనాభా లెక్కల్లో పాల్గొనాలి, జనాభా సెన్సస్లో పాల్గొనాలి. మీ యొక్క విషయాలన్నీ కూడా మన జనాభా ఎన్యూమరేటర్స్కి ఇవ్వాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, పాన్ నెంబర్ కానీ ఎటువంటివి అడగరు. కాబట్టి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కుటుంబ పెద్ద పేరు చెప్పి మీ ఇంటి పరిస్థితులు ఏంటి అనేది చిన్న క్వశ్చన్స్, ఒక 33 క్వశ్చన్స్ ఉంటాయి. 5 నిమిషాల్లోనే ఒక ఇంటిని జనాభా లెక్కలు పూర్తవుతుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించి ఈ జనాభా లెక్కలను సక్సెస్ఫుల్గా మన పట్టణంలో పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే జనాభా లెక్కలు అనేది చాలా విషయాలకి ఇది పనికొస్తుంది. మనకు బడ్జెట్ రిలీజ్ చేయాలన్నా, అదేవిధంగా మనం ఏదన్నా ఒక ప్లాన్ తయారు చేసుకోవాలన్నా ఈ జనాభా లెక్కలు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రజలందరూ మా జనాభా లెక్కల కోసం వచ్చే మా స్టాఫ్ అందరికి కూడా సహకరించి మీ యొక్క పర్టికులర్స్ అన్నీ కూడా అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.